సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఈ లోకంలో ఒక మనుష్యుడు వర్ధిల్లాలి అంటే కదా, ఈ రోజుల్లో మనం చాలా ప్రాతిపదికలు చెప్తూ ఉంటాం. డబ్బు, ఆస్తి, అంతస్తులు కదా, వెనుకున్నటువంటి పలుకుబడి, ఇవన్నీ వెరసి ఏమంటామంటే వర్ధిల్లుతున్నాడండి, అతడు కుటుంబం బాగా వర్ధిల్లుతుంది. ప్రియులారా, ఇవన్నీ కూడా కేవలము అశాశ్వతమైనవని బైబిల్ చెప్తా ఉంది. బైబిలే కాదు, నీకు తెలుసు. బైబిల్ చెప్పడం కంటే ఇవన్నీ శాశ్వతమా కాదనేవి నీకు తెలుసు. కాకపోతే లోకమంతా నడుస్తూ ఉంది కాబట్టి అటు మనం కూడా అటు నడుస్తున్నాం అంతే. ఇవన్నీ ఒక రోజున వెళ్ళిపోతాయని నీకు తెలుసు. తెలిసి కూడా వాటి వైపే మనం పరిగెడుతున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఎలా వర్ధిల్లాడు తెలిసిన? చూడండి, నంబర్ 1 జ్ఞానములో వర్ధిల్లాడు, రెండవది వయస్సులో వర్ధిల్లాడు, మూడవది దేవుని దయలో వర్ధిల్లాడు, నాలుగవది మనుషుల దయలో వర్ధిల్లాడు. చప్పట్లు కొట్టాలి అవసరం అందరూ. ఇది నిజమైన ఆశీర్వాదము. నిజముగా ఒక మనిషి వర్ధిల్లటువంటి ఇదే. మనుషుల దయలో వర్ధిల్లాలి, దేవుని దయలో కూడా వర్ధిల్లాలి, అలాగే జ్ఞానములో వర్ధిల్లాలి, వయసులో వర్ధిల్లాలి. అనగా ప్రియులరా, దేవుని సన్నిధిలో చిన్నపిల్లల యొక్క విషయం మాట్లాడుకుంటే మన బిడ్డలు వారి యొక్క నడవడిక, వారి యొక్క స్థితిగతులు దేని మీద ఆధారపడినాయి అంటే ఒక్క మాట చూద్దాం. సామెతల గ్రంథంలోకి వెళితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో సొలొమోను గారు మాట్లాడుతూ అంటాడు, 5-6 వచనాలు చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఒక వ్యక్తి యొక్క మార్గము సరళము కావాలంటే తను నడిచే మార్గములో ఏ విధమైన ఆటంకములు లేకుండా సవ్యముగా ప్రయాణం కొనసాగాలి అంటే 2 విషయాలు చెప్పాడు ప్రియులరా జ్ఞాని అయినటువంటి సొలొమోను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరు అధికారమో కాదు. కొంతమంది ఎవరో ఒకరు అధికారం కింద పనిచేస్తారు, బ్రతుకుతారు. సాతాను యొక్క అధికారము, సాతాను ఏం చెబితే అదే. ఎటు వెళ్ళమంటే అటే, సినిమాకి వెళ్ళమంటే సినిమాలు, రోడ్ల మీద తిరగమంటే తిరగటం పిల్లలు కొంతమంది. కానీ బైబిల్ చెబుతా ఉంది, ఆయన అధికారములకు ఒప్పుకుంటే నీ ప్రవర్తన అంతటి మీద అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఇది మనము చిన్నపిల్లలకు మనం బోధించాల్సిన సత్యాలు ప్రియులారే. వారి జీవితాలు ఉన్నతమైన స్థితిలో కట్టబడుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం అంటాడు కదా. దేవుని యందు భయభక్తులే జ్ఞానం. ఆ భయములోనే ఒక జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమునకు మించింది కాదు పుస్తకాల జ్ఞానం ప్రియులారా. చాలామంది బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. ఇక్కడ చూస్తే దేవుడు చిన్న పిల్లలను ఎలాగా ఎదగాలని ఆశిస్తున్నాడో తెలిసిన? మొదటగా అతడు జ్ఞానములో ఎదగాలి, జ్ఞానము సంపాదించాలి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భయభక్తులే. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకాల్లో రాదు. పుస్తకాల్లో వచ్చే జ్ఞానము ఈ లోక సంబంధమైందే. ఊరికే ఈ లోకంలో బ్రతకడానికి సరిపోదు, దానికి కూడా చాలదు. అది పుస్తకాల జ్ఞానం మనుషుల్ని మనుషులుగా చేయటిలా కొంతమందిని పశువులుగా మార్చేస్తుంది.
ఈ మధ్యకాలంలో ఎంతోమందిని పట్టుబడుతున్నారు యవనస్తులు, ఎవరో తెలిసిన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్, బహుభయంకరమైన స్థితిలో పోలీసులకు పట్టుబడి, చట్టాలకు పట్టుబడి, కటకటాల వెనక్కి వెళ్ళిపోయి, ఎవరు వీళ్ళంతా? హైలీ ఎడ్యుకేటెడ్. వారి యొక్క పుస్తకాల్లో వచ్చేటటువంటి జ్ఞానము మనిషిని మనిషిగా తయారు చేయలేకపోతుంది, ఒక మనిషిని మనిషిగా పెంచలేకపోతుంది ఈ లోక జ్ఞానం. ప్రియులారు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనమే అన్నాడు. చాలా తేటగా, దేవుని వాక్యం చాలా తేటగా ఉంటుంది, అనుమానానికి తావు లేకుండా ఉంటుంది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనమే. అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఈ లోకములో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, దేవుడు ఉద్దేశం ఏంటంటే మన బిడ్డలు జ్ఞానములో పెరగాలని. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే అది కేవలము దేవుని భయమే. అందుకే పాస్టర్ గారు చెబుతుంటాడమ్మా, మీ పిల్లల్ని దేవునికి పంపండి అమ్మా, మందిరానికి పంపండి. కొంతమంది హేళన చేస్తారు, ఏం పాస్టర్ గారు పని పాటలేదు, మేము ఎట్టాగా వస్తున్నామండి అయ్యా, మా పిల్లలు కూడా ఎందుకు బాబమ్మ. తెలియక, నీకు ఆ దేవునిలో ఉన్నటువంటి ఆ విషయం తెలియక మాట్లాడుతున్నావు. నీ బిడ్డ కళాశాలలో, స్కూల్లో, పాఠశాలలో ఎలాగ బ్రతుకుతున్నాడో దానికి ముందుగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే దేవుని మందిరంలో బ్రతకాలి. అందులో జ్ఞానం ఉంది ప్రియులారా, ఆ జ్ఞానం మనిషిని బ్రతికిస్తుంది. దేవుడు అంటున్నాడు మన బిడ్డలు దేనిలో పెరగాలంటే జ్ఞానములో పెరగాలి. రెండవది ఏంటి తెలిసిన? లోబడాలి, లోబట్టం నేర్పించాలి. జ్ఞానముతో పాటుగా ఈనాడు బిడ్డలకు కావాల్సింది ఏంటంటే లోబడుట. తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి. కొంతమంది లోబట్టం లేదు, ఇప్పుడు అసలు లోబట్టం లేదు, తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి లేదు. లోబడుట నేర్పాలి బిడ్డలకు, మనం లోబడుట నేర్పాలి. అదే దేవుని మందిరములో పెరిగే చిన్న బిడ్డలు నేర్చుకునేది అదే. ఏం నేర్చుకుంటున్నారు? లోబడుట. దేవునికి లోబడేవాడు తప్పకుండా తల్లికి తండ్రికి లోబడతాడు. తల్లికి తండ్రికి లోబడటం నేర్చుకున్నవాడు ఉపాధ్యాయునికి లోబడతాడు. అతడి జీవితం ఎంత వర్ధిల్లదో చెప్పలేం, ఎంత వర్ధిల్లదో. కొంతమంది మొహిరితనంగా ఉంటారు, కొంతమంది మొహిరితనంగా ఆడు కొట్టినా సరే కదా, తల వంచడుకో. ఒక పిల్లాడి మాట చెప్పలేం మన వాడికి. కానీ అలాంటి వారిని దేవుని మందిరంలో పడేయండి. కొంతమంది తల్లిదండ్రులు మూర్ఖులైపోయి, కొంతమంది వాళ్ళని ఎక్కడ పెంచితే వాడు సరిగ్గా పెరుగుతాడో తెలిసి కూడా కొంతమంది దేవుని మందిరాన్ని విస్మరిస్తున్నారు కదా. మేము మా తప్పు లేకుండా మేము చెప్తాం, మా పంపండిరా దేవుని మందిరానికి మీరు అని చెప్తూనే ఉంటాం. మేము మాదే ఉంది, మేము మా తప్పు లేకుండా చెప్తాం, తప్పే ఉంది. మీరు వినకపోయిన చెప్పాలిగా మేము, అమ్మ మీ బిడ్డలను తప్పకుండా దేవుని మందిరానికి పంపండి. కొంతమంది వినరు, ముఖ్యంగా తల్లులైనటువంటి వారు వినరు. ఎంత మూర్ఖులుగా కొంతమంది చెప్పలేము. వాళ్ళ మూర్ఖులను ఏమనాలి వాళ్ళని? దేవుని మందిరంలో పెంచకపోతే పిల్లల్ని ఏమనాలి వాళ్ళని? మూర్ఖులరా, బైబిల్ చెప్తారు. ప్రియులరా, వారు ఒబీడియన్స్, లోబడుట నేర్చుకోవాలి పిల్లలు, వారు అభివృద్ధి చెందాలంటే. రెండవది డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. బిడ్డలకు క్రమశిక్షణ నేర్పించాలి. హలో తల్లులు, ఎవరున్నారు ఇక్కడ తల్లులు? అందరూ తల్లులే. ఏమి నేర్పించాలి బిడ్డలకి? మా బాబే పనికిమాలి గారం పెట్టు, ప్రేమించొద్దు పిల్లల్ని. పిల్లల్ని ప్రేమించాలిగా, ప్రేమించాలి. పిల్లవాళ్ళు పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించాలి. కొంతమంది క్రమశిక్షణ నేర్పలేరు బిడ్డలకి. ప్రియులరా, చిన్న బిడ్డలు క్రమశిక్షణ నేర్పిస్తే వాళ్ళు చక్కగా తయారవుతారు. ఒక శిల్పంలాగా చెక్కవచ్చు వాళ్ళ జీవితాలని.
వారి జీవితాలను చెక్కొచ్చమ్మా, ఒక ఉలితో చెక్కినట్టే. ఎలాంటి రూపాన్ని చెక్కొచ్చు పిల్లల్ని ఎట్లా వస్తాయి? కేవలం చదివే మార్కులు వస్తాయి అనుకుంటున్నావా? కాదు. కేవలం మార్కులే ఎడ్యుకేషన్ అనుకుంటున్నావా? కాదు. కేవలం డిగ్రీయే నాలెడ్జ్ అనుకుంటున్నావా? కానే కాదు ప్రియులారా. ఆ చదువుతో పాటుగా దేవుని సన్నిధిలో భయభక్తులతో పెరిగితే ఆ బిడ్డను మనం ఎలాగ చూడగలం ప్రియులారా? ఆశీర్వాదకరమైన క్రమశిక్షణలో దేవుడు క్రమశిక్షణ కోరుతున్నాడు. మొట్టమొదటిగా జ్ఞానమును కోరుతున్నాడు దేవుడు. జ్ఞానిగా ఉండాలి నీ బిడ్డలు. జ్ఞాని బలవంతుడిగా ఉంటాడు. జ్ఞానము మనిషిని బలవంతుడిగా చేస్తుంది. విజ్డమ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు. ఎవరు జ్ఞానవంతులో వారు శక్తివంతంగా ఉంటారు కదా. తెలివి తక్కువ వాళ్ళు బలహీనంగా ఉంటారు. అవునా కదా? చెప్పండి అరా నాకు. అరే వాక్యం ఇది. తెలివి తక్కువ వాళ్ళు, జ్ఞానం లేని వారు సమాజంలో బలహీనంగా కనబడతారు. అదే జ్ఞానం ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు, సమాధానం చెప్పగలరు, ఒక మాట అంటే 2 మాటలు అంటించగలరు. జ్ఞానం కావాలి, కోపం కాదు, జ్ఞానం కావాలి. జ్ఞానముతో ఇల్లు కడుద్ది స్త్రీ, కోపంతో కట్టలేదు, కష్టపడి కట్టలేదు, జ్ఞానంతో కట్టాలి ఇల్లు. ఒక కుటుంబాన్ని కట్టడానికి జ్ఞానం కావాలి. ప్రియులరా, దేవుడు అదే కోరుతున్నాడు. డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్చుకోవాలి పిల్లలు. 3వది ఏంటి తెలిసిన? 4వది ప్రేయర్, ప్రార్థన నేర్పించాలి బిడ్డలకి కదా. ఎల్కేజీకి వెళ్ళేటప్పటికే గడగడగడగడగడగడమంటే ప్రార్థన వచ్చేయాలి పిల్లలకి. వస్తుందా? మీ పిల్లలకి వస్తుందా ప్రార్థన? మోకరించి ప్రార్థన చేయమని చేస్తున్నారా ప్రార్థన? కొంతమంది తల్లుల దగ్గరికి వెళ్ళి మీరు మోకరించమ్మ ప్రార్థన చేయమంటే తల్లులు సిగ్గుపడిపోతారు. అమ్మో, ఎక్కడ పాస్టర్ గారు చూసి అసలు ప్రార్థన రాదు మా అమ్మాయికి అంటాడేమోనని. కొంతమంది పిల్లలు ప్రార్థన రాదు. చేస్తున్నా పిల్లలు ప్రార్థన నేర్పుతున్నావా? ప్రార్థన నేర్పాలి. నా మనవరాళ్ళు పిల్లరా, మోకరించి ప్రార్థన చేయమనండి ఒకసారి. అనర్గళంగా చేస్తారు ప్రార్థన. ఏమి విషయాలు పెడతారో చెప్పలేము. మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు కాదు. చక్కని ప్రార్థన, లోతైన ప్రార్థన. ప్రభువా, మా నాన్నగారి పలానా కావాలి, మాకు పలానా కావాలి, మా తాతగారిని. ఎంత చక్కని ప్రార్థన, కమ్మని ప్రార్థన, ముచ్చటైన ప్రార్థన చేస్తున్నారండి బిడ్డలు. ప్రార్థన ఉదయాన్నే లేచి నీతో పాటుగా కలిసి ప్రార్థన చేసి అలవాటు చేయగలిగితే ఎంత మేలు నీ కుటుంబానికి, ఆ బిడ్డకి ఎంత మేలు, ఆ బిడ్డ భవిష్యత్తుకి ఎంత మేలు. భవిష్యత్తును ఆలోచించాలి. ఇప్పుడేదో బ్రహ్మాండంగా ఉందనుకోవద్దు. భవిష్యత్తు అది నీ 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 చేతుల్లో కనబడుతుంది. నీ బిడ్డ భవిష్యత్తు, ప్రియులరా. ఇట్లాంటి మాటలు మాట్లాడతామని కొంతమంది రారు చర్చికి. పెద్దాక ఇట్లాంటి మాటలు చెబుతాడు పాస్టర్ గారు. కొంతమంది భయం అమ్మ మన చర్చికి రావటానికి. భయపడాలి. మెర్సీ ప్రార్థన మందిరికి రావాలంటే భయపడాలి. ఈ మందిరంలో ఇలాంటి మాటలే ఉంటాయి, అంతేనా కాదా? ఇందులో ఎటువంటి సందేహం లేదు, మార్పు లేదు. ఇక దీనిలో నువ్వు వచ్చినా రాపోయినా మార్పు లేదు. ఇక్కడికి వస్తే ఈ మాట వినాల్సిందే. నువ్వు నీ బిడ్డలను నీతో పాటుగా ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన నేర్పగలిగిన స్థితి రావాలి. ప్రార్థన, చిన్నపిల్లలందరూ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి ప్రియులారా. వారి జీవితాలు కట్టబడతాయి. దేవుడు అదే కోరుతున్నాడు ప్రియులారా. ఏంటి తెలిసిన? చివరిగా నేను ముగింపులకు వెళ్తున్న వాక్యాన్ని, చివరిగా దేవుడు మన బిడ్డల ఎందుకు కోరేది ఏంటో తెలిసిన? ప్రేమ, గౌరవం 2 కోరుతున్నాడు. బిడ్డలకు ఉగ్గుపాలతో నేర్పాల్సింది ఏంటంటే ప్రేమ. తల్లిదండ్రులను ప్రేమించుట, తమ్ముణ్ణి ప్రేమించుట, అక్కను ప్రేమించుట. తండ్రి అంటే ఒక ప్రేమ, తల్లి అంటే ఒక ప్రేమ, బంధువులను ప్రేమించుట. ప్రేమ కలిగిన వారు అయి ఉండాలమ్మా. ఈ పిల్లండి అసలు పుట్టుకతోనే ప్రేమ కలిగిందండి అంటాం కొంతమందిని. ఈ పిల్లండి ప్రేమ కలిగిన పిల్లండి, ప్రేమిస్తుందండి మనుషుల్ని. ఎంత అభిమానమో మనుషులంటే. కొంతమంది ఆడపిల్లలకి ఎంత ప్రేమ ఉంటుందో చెప్పలేము. ఆ తోబుట్టులు ఎంత ప్రేమిస్తారో ఆడి కనీసం ముళ్ళు గుచ్చుకున్నా తట్టుకోలేరు. ఎంత ప్రేమ!
ఆ ప్రేమ ఆప్యాయతలు గౌరవము చిన్నప్పుడే నేర్పాలి మనం. అదే దేవుడు కోరాడు. చంటి బిడ్డలకు మనము నేర్పవలసింది దేవుని ప్రేమ. మాకు చాలా ఉందిలేమ్మా, నువ్వేం అక్కర్లా, కూర్చో మీకు మొత్తం పెడతాను కాదు. నీకు ఏది అవసరమో అది దేవుని అడిగి తీసుకో. అది విశ్వాసం నేర్పాల్సింది. జాషువా డానియల్ గారు, జో గారి తండ్రి డానియల్ అయ్య గారు ఎన్నో ప్రసంగాల్లో నేను విన్నాను ప్రియులరా. జో గారి ప్రసంగాలు, నా తండ్రి మాకు ఏమీ ఆస్తిని ఇవ్వలేదు. మా పేరన కానీ, మా తండ్రి గారి పేరన కానీ, మా అమ్మగారి పేరన కానీ ఏమి చిల్లిగా ఆస్తి లేదు మాకు. ఎన్నో వందల సంఘాలు దేశ విదేశాల్లో, ఇతర దేశాల్లో అనేక సంఘాలు నెలకొల్పినటువంటి డానియల్ అయ్య గారు, జో గారు ప్రియులరా, చిల్లిగా ఆస్తి వారి పేరున రిజిస్టర్ అయ్యలేదు. ఏంటి నేర్పింది నా తండ్రి అంటే నా తల్లి విశ్వాసము నేర్పించారు. మాకు విశ్వాసము నేర్పించారు. ఆ విశ్వాసం యొక్క ఆస్తి, ఆ విశ్వాసాన్ని మేము కోసుకుని ఫలితాలు అనుభవించాము. నేర్పుతావా నీ బిడ్డలకు విశ్వాసాన్ని? డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావా? ఊరికి అలాగే ఇచ్చేసి 500 రూపాయల కాగితాలు పట్టుకో, ఏం కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, 500 కాదు పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుని. ఖరీదైనటువంటి జీవితాలను, విలాసవంతమైనటువంటి జీవితాలను, ఎవరికి అందనటువంటి జీవితాలను నేర్పుతున్న వాని బిడ్డలకి జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ బిడ్డలకు విశ్వాసము నేర్పించి, ప్రభువా నా బిడ్డలు విశ్వాసం మీద ఎదగాలి. నేను అదే ప్రార్థన చేస్తాను. నాకు 2 బిడ్డలు ఇచ్చావు ప్రభువా, నీవు వారు విశ్వాసం నేర్చుకోవాలి. ప్రతి అవసరమును జ్యోతిర్మయుడైన క్రీస్తు యొద్ద నుంచి మనకు వస్తుందని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మన ప్రతి అవసరమును తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు మనకి. డబ్బు తీర్చలేదయా అవసరాలను, నమ్మండి దయచేసిన మాట. నీకున్నటువంటి డబ్బు, ధనము నీ అవసరాలను తీర్చలేదు సహోదరి. నమ్మగలవా ఈ మాట? నీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు నీ అవసరతలను తీర్చలేవయ్యా. దానిలో గ్యారంటీ లేదమ్మా. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది విశ్వాసం అంటాడు. నేర్పు బిడ్డలకి విశ్వాసం నేర్పు. ఏమున్నా లేకపోయినా, అయ్యా మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా దేవుడు మనకి విశ్వాసం ఇచ్చాడు. ఏనాటి కీడు ఆనాటికే చాలు అంటాడు. ప్రభువా మా అనుదినాహారము నేడు మాకు దయచేయవా. మాకు పాత్రలేసి లేకపోతే కొట్లో ధాన్యం సమకూర్చుకుని ఏదేదో ఆస్తులు సంపాదించుకోవటం అది కాదు ప్రార్థన. ప్రభువు నేర్పించి శిష్యులకి, ప్రభువా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఈరోజు ఏమి కావాలో అది మాకు చాలు ప్రభువా. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యము కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడే. నిన్ను పోషిస్తున్నాడు దేవుడు. ఇక్కడ అందరినీ పోషిస్తున్నాడా దేవుడు? అందరినీ పోషిస్తున్నాడు. బ్యాలెన్స్లు ఉండి కోటాను కోట్లు డబ్బులు నేను పోషిస్తున్నాడా? లేదు. అనుదిన ఆహారము దేవుడు మనకిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ప్రియులరా, చూస్తే ఇక్కడ జ్ఞానము, మన బిడ్డలు జ్ఞానవంతులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మన బిడ్డలు లోబడుట నేర్చుకోవటం దేవుడు కోరుతున్నాడు. తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడాలి, ఉపాధ్యాయులకి లోబడాలి, ప్రియులర పెద్దలకు లోబడాలి. 3వది డిసిప్లిన్ కోరుతున్నాడు దేవుడు. అంటే క్రమశిక్షణ కోరుతున్నాడు. క్రమశిక్షణ నేర్పాలి మన బిడ్డలకు ప్రియులర. ఆ క్రమశిక్షణ లేకపోవటం చేతనే చిన్న వయసులోనే ఎంత భయంకరమైన అలవాట్లకు లోనైపోతున్నారో మన కళ్ళతో చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది ప్రియులరా, చాలా బాధ వేస్తుంది. టీనేజ్ కూడా రాని ప్రాయములోనే, ఆ వయసులోనే వారు మత్తు పానీయములకు బానిసలైపోతున్నారు. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు కూడా టీనేజ్ కాదు. 13వ సంవత్సరం నుంచి టీనేజ్ వస్తుంది, 13 వస్తుంది, టీన్ అనేది వస్తుంది 13వ సంవత్సరం నుంచి. అక్కడికి వెళ్ళకముందే వీడు సిగరెట్లు కాల్చేస్తున్నాడు.
క్రమశిక్షణ దేవుడు కోరుతున్నాడు. 4వది ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. మన బిడ్డలకు ప్రార్థన నేర్పిస్తే ఆటోమేటిక్గా దేవునికి దగ్గరైపోతారు. చివరిగా ప్రేమ. 2వది రెస్పెక్ట్, గౌరవించాలి. పెద్దలను గౌరవించుము. తెగ చెబుతారు ఎలిమెంటరీ స్కూల్లో. పెద్దలను గౌరవించుము, గురువులను గౌరవించుము. గౌరవిస్తాడు, పోతే పిలక పెట్టి వస్తాడు. అడిగి పిలక ఒకటి పెట్టి జుట్టులో. రెస్పెక్ట్ నేర్పించాలి, గౌరవం నేర్పించాలి. అలాగే మందిరంకి వచ్చినప్పుడు దేవుని సేవకులను గౌరవించి నేర్పించాలి. గుడ్ మార్నింగ్ అంకుల్, గుడ్ మార్నింగ్ ఆంటీ, పాస్టర్ గారు గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, షలోమ్. ఈ మధ్య షలోమ్ అంటున్నారు. షలోమ్ నేర్పుతున్నారా? అసలు నువ్వు పెడుతున్నావా నమస్కారం పాస్టర్ గారికి? అది కావాలి ఇప్పుడు నాకు. నువ్వు పెడితే ఆడు పెడతాడు. అసలు నువ్వే పెట్టు. అమ్మ వస్తుంది, ఇక్కడే చూస్తుంది నన్ను. అయ్యా ఎంత పెద్ద అమ్మ నాకంటే. అయ్యా వందనాలు బాబా. హృదయపూర్వకంగా, విత్ ఆల్ హార్టెడ్నెస్, హృదయపూర్వకముగా ఒక మనిషిని పలకరించుట, ఓ మనిషిని గౌరవించుట. ఆ శాల్యుటేషన్ అన్నాడు ఇంగ్లీష్లో. దాన్ని శాల్యుటేషన్ అంటాడు. సంబోధన. ఎంత చక్కని కమ్మని సంబోధన. అదే సంబోధన అంటే. దేవుడు అదే కోరుతున్నాడు. ఈ రెస్పెక్ట్ ఎంతవరకు నేను తీసుకెళ్తుందంటే, సమాజంలో ఒక గౌరవార్థమైనటువంటి సిటిజన్గా, ఒక పౌరుడిగా నిన్ను తీర్చిదిద్దుది ఈ అలవాటే. ఈ అలవాటు సమాజంలో ఒక ఉత్తమమైన పౌరుడిగా, ఒక రెస్పెక్టబుల్ సిటిజన్గా దేవుడు నిన్ను నీవే సృష్టించుకోగలవు సమాజంలో. లేకపోతే నీ గౌరవం లేదు. వీడంటే ఆ మొహం మార్చుకుని తిరుగుతాడండి వీడు, మనుషులు పలకరించడు. ఇవన్నీ ఎవరు నేర్పుతారు? ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం మనం? నవలు చదివితే వస్తాయా? యూట్యూబ్లు చూస్తే వస్తాయా? ఇంకేమన్నా టీవీల్లో అదేంటో ఏం ప్రోగ్రామ్స్ అయ్యి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏదో చేస్తున్నారు ఈ మధ్య, సెలబ్రిటీస్ అంటున్నారు వాళ్ళని. అవన్నీ చూస్తే వస్తాయి అలవాట్లు, మంచి అలవాట్లు. పనికిమాల అలవాట్లు వస్తాయి నీ బిడ్డలకి, పనికిమాల అలవాట్లు వస్తాయి. దేవుడు కోరుతున్నాడు ప్రియులరా, వినండి దయచేసి. మన బిడ్డల పెంపకము దేవుని మందిరములో ఉండాలి. చివరికి నేను ముగింపులో ఏం చెప్పగలనంటే, ఒకటి మాత్రం డెఫినెట్గా చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పగలను. ఏంటంటే, మన బిడ్డలను దేవుని మందిరం తప్ప పెంచడానికి యోగ్యమైన స్థానము మరొకటి లేదు. చప్పట్లు కొట్టు. దేవుని మందిరములో సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు. దేవుని సేవకుల చేతుల్లో పెరిగాడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళ అమ్మ ఎక్కడ పెట్టింది? సమూయేలుని మందిరంలో పెట్టింది. ఒక చక్కని అంగి కుట్టించి ఆమె కుట్టింది. టైలర్ అన్న నాట్ అన్న. చక్కని అంగి కుట్టి చక్కగా విచిత్రమైన అంగి ఒకటి కుట్టింది. బాలుడైన సమూయేలు పాలు విడిచిపెట్టగానే గబగబా తీసుకెళ్ళిపోయి ఆ భార్య భర్తలిద్దరు ఎక్కడ వేశారంటే దేవుని మందిరంలో పెట్టారు. దేవుని మందిరంలో పెట్టారమ్మా. ఎంతమంది బాధపడి ఉంటారో. ఏంటమ్మా నీకు బుద్ధి లేదు, ఒక కొడుకు పైకి లేక పుట్టాడు, చదవడం బైబిల్ లేక పుట్టాడు. లేక పుట్టినటువంటి ఒక్కగానొక్క కొడుకుని నువ్వు తీసుకెళ్ళి మందిరంలో పడేస్తావా? నువ్వు తల్లివేనా? అసలు ప్రేమ ఉందా నీకు? అంత దూరం పెట్టి ఎలా బ్రతకగలవు నువ్వు? ఎంతమంది అని ఉంటారో ఆమెని. కానీ దేవునికి ఇచ్చినటువంటి మాట, ప్రభువా నీవు నా కన్నీటి ప్రార్థన ఆలకించి నాకు ఒక మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాను ప్రభువా. ఎప్పుడైతే మాట ఇచ్చిందో మాట ప్రకారము తల్లి తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందంటే మందిరములో పడేసింది. మీరు అనుకుంటారు అది పిచ్చి మాట అనుకుంటారు మీరు. ఏ తల్లి బిడ్డను మందిరములో పెట్టిందో ఆ తల్లి జ్ఞానవంతురాలు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నీ జ్ఞానం అక్కడే కనపడద్ది. ఒక తల్లిగా నీవు ఎంత జ్ఞానవంతురాలు తల్లివంటే నేను చెప్పగలను, బైబిల్ చెప్తా ఉంది, నీవు నీ బిడ్డలను మందిరంలో పెట్టాలని ఆలోచన నీకు వస్తే అది జ్ఞానవంతురాలు నీవు. దీనికి తిరుగులేని మాట ఇది.
15 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్తానే మళ్ళీ. నీవు జ్ఞానవంతురాలని తల్లి అని చెప్పడానికి ఒకే ఒక్క చిట్కా అన్న దేవుని మందిరంలో పెట్టేసింది బిడ్డని. ఎట్లా తయారయ్యాడు కుర్రాడు? ఎట్లా తయారయ్యాడు? దేవుని స్వరము డైరెక్ట్గా వినేటటువంటి స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒకరోజు స్వరం వినబడింది, సమూయేలు. పాస్టర్ గారు పిలుతాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు అండి, మీరేమో నన్ను పిలిచారయ్యా అన్నాడు. చిచ్చా పిచ్చాడు అన్న, నేను పిలవటం ఏంటరా, అర్ధరాత్రి పడుకోవాలి, పడుకో. వెళ్ళి పడుకుంటే మళ్ళీ ఒక స్వరం వినపడుతుంది, సమూయేలు. మెల్లని స్వరము. ఖచ్చితంగా ఈసారి పాస్టర్ గారికి పిలిచి ఉంటాడు నన్ను. ఏమైనా పని మీద పిలిచాడేమో పాపం. ఆ పాస్టర్ గారికి పరిచర్య చేస్తాడు ఈ కుర్రాడు. మళ్ళీ వెళ్ళి తలుపు కొట్టి, అయ్యగారు మీరేమైనా పిలిచారా? పిచ్చాడు, నేను పిలవలేదురా. పాస్టర్ గారికి అర్థమైపోయింది, వీడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ చిన్న పిల్లవాడితో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మో, ఆయనే భయపడ్డాడు. ఎవరు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక లాభం లేదనుకున్నాడు. రే బొడ్డోడే రారా, ఓ పని చెయ్యి, ఈసారి కనుక ఎవరైనా పిలిస్తే ఒక మాట చెప్పు, చిత్తము ప్రభువా, ఈ దాసుడు ఆలకిస్తున్నాడు. ఒక్క మాటే చెప్పు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. మళ్ళీ వెళ్ళి పడుకోగానే మళ్ళీ సమూయేలు అని స్వరం వినబడింది. ఇప్పుడు చెప్పాడు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చక ఏమి చేయాలో, ఏమి చేయబోతున్నాడో, ఆ దేశానికి ఏం చేయబోతున్నాడో, ఆ ఇశ్రాయేలునికి ఏం చేయబోతున్నాడో, ఎలాంటి ఉపద్రవం రాబోతుందో, ఆ పాస్టర్ గారి ఇంట్లో ఏం జరగబోతుందో మొత్తం చెప్పేశాడు. ఎవరికి? బాలుడైన సమూయేలుకి చెప్పాడమ్మా. ఎంత ఆశ్చర్యము! దేవుడు చేయబోతున్న కార్యాలను ఒక చిన్న బిడ్డకు బయలుపరిచాడు ప్రియులారా. అది దేవుని మందిరంలో పెరిగితే వచ్చే గొప్ప ఆధిక్యతలు ప్రియులారా. ముగిస్తున్నాను. దేవుడు అది మనల్ని కోరుకుంటున్నాడు. సమూయేలు వలె దేవుని మందిరంలో పెంచుతావా అని బిడ్డల్ని చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఈరోజు మా చంటి పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు ప్రభువా, ప్రతి సంవత్సరము విడవక పాఠశాలలు తెరిచేటటువంటి ఈ తరుణంలో మా తల్లులైన వారు, విశ్వాసులైన వారు, పెద్దలైన వారు ప్రభువా, బిడ్డల కొరకు ప్రార్థన చేయటానికి 3 దినములు మేము మందిరములో కూడుకుంటున్నాం ప్రభువా. ఈ 3 దినముల యొక్క ప్రత్యేకత ఎంతమంది గ్రహిస్తున్నారో నాకైతే తెలియదు. కొంతమందికి హేళనగా చూస్తున్నారు ఈ 3 దినాలు. ఏంటి 3 దినాలు? ఎందుకు వెళ్ళాలి? వీళ్ళు ఏం చేయాలి? ప్రభువా, ఎంత అజ్ఞానులైన మనుషులు! ఈ 3 దినాలు ఎంత ప్రాముఖ్యమైనవో కొంతమంది గ్రహించుకుని వచ్చారు నీ మందిరానికి ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలందరి కొరకు ప్రార్థించి ఈ 3 దినాలు గొప్ప ప్రార్థన శక్తిని మా మీదకి పంపించండి. ప్రార్థన అద్భుతాలు చేయగలదని, ప్రార్థన ద్వారా అనేకమైనవి సాధ్యం చేసుకోగలమని నమ్మకంతో మీ సన్నిధికి వచ్చాం ప్రభువా. ఈ రాత్రి చంటి బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు కూడా ప్రభువా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చి ఈ రాత్రి చిన్నపిల్లల కార్యక్రమంలో మీ సన్నిధి మాతో వచ్చి ఈ చిన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ప్రతి సంవత్సరము మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు.
వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.